ఇక అదే సమయంలో మనం చూస్తే దానికి లింక్డ్గా షర్మిల చేసిన కామెంట్స్ని కూడా మనం చూద్దాం. గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా, మీ చేతగాని తనానికి మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధాని కావాలని కేంద్రాన్ని అడుగుతారా అంటూ కీలక కామెంట్స్ చేశారు షర్మిల. ఉమ్మడి రాజధాని కామెంట్స్ ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నారు, ఇది కేసీఆర్ని హైలైట్ చేయడం కోసమే, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసమే ఈ ఉమ్మడి రాజధాని అంశాన్ని మరొక డ్రామాగా వైఎస్ఆర్సీపీ తెర మీద తెచ్చిందని విమర్శలు వచ్చాయి. ఎప్పుడైతే ఈ స్థాయిలో డ్యామేజ్ జరుగుతూ వచ్చిందో ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా బొత్స లాంటి వాళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. కానీ ఈ అంశం మీదే షర్మిల మాట్లాడారు. ఇన్ని రోజుల నుంచి గత 5 ఏళ్లుగా గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతూ ఉన్నారా, అప్పుడంతా గాలికి వదిలేసే రాజధాని అంశాన్ని ఈ రోజున ఉమ్మడి రాజధాని అంటూ కూడా ఎన్నికల డ్రామా ఆడుతున్నారంటూ ఆవిడ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు 25న తిరుపతిలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎస్వీయూ స్టేడియంలో సభ, అనుమతికి దరఖాస్తు అంటూ కూడా. సో కాంగ్రెస్ ఎప్పుడైతే ఆమె పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారో ఆ పార్టీకి ఉన్న బలం ఎంత, ఆ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ అనే అంశాలను ఆలోచించకుండా తను ఎలాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారో సేమ్ ఇక్కడ కూడా ఏదైతే ఏపీలో కూడా అదే స్థాయిలో ఆమె పూర్తి స్థాయిలో పార్టీ తరపున ముందుకెళ్తూ ఉన్నారు. ఎవరైనా పోటీ చేయాలనుకుంటే వాళ్ళని పర్సూ చేసి మరీ బీఫామ్లు ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చున్నారు కాంగ్రెస్ తరపు నుండి షర్మిల. ఇక దీనిలో భాగంగానే అన్ని పార్టీల కన్నా ముందుగా మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు కూడా ఆవిడ సిద్ధమవుతోంది. ఈ నెల 25న తిరుపతి కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందులో ప్రత్యేక హోదా మొదలుకొని విభజన హామీలు కూడా ఈరోజు కాంగ్రెస్ హైలైట్ చేయబోతుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ సభకు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతూ ఉన్నారు. దీన్ని కూడా ఎండార్స్ చేస్తూ ఈ ప్రకటనను కాంగ్రెస్ నేతలు మాట్లాడడం జరిగింది. ఈ అంశాన్ని మాత్రం ఈరోజు ఆంధ్రజ్యోతి మరో లీడ్గా తీసుకుందనుకోవాలి. రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడతారా, ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారని కూడా గత కొన్ని రోజులుగా చాలా హాట్ టాపిక్ అవుతోంది ఈ అంశం. ఎందుకంటే అక్కడ గతంలో తన గురువైన చంద్రబాబు నాయుడు, తను వదిలేసిన పార్టీ అయిన టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంది. సో ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఎంతవరకు కూడా కాంగ్రెస్ తరఫున అక్కడ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తారనేది మొన్న నుంచి చాలా మందికి వస్తున్న అనుమానం. కాకుంటే మేనిఫెస్టో రూపంలో, ఆ మేనిఫెస్టో రిలీజ్ రూపంలో ఈరోజు షర్మిల లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డిని ఆహ్వానించే ప్రయత్నం చేయడం, దానికి అంగీకరించడం, ఇది ఒక సరికొత్త అంకానికి తెరదీసింది కాంగ్రెస్ అని అనుకోవాలి. మరి రేవంత్ రెడ్డి సెంటిమెంట్ ఏపీ రాజకీయాలను కూడా ఏ మలుపు తిప్పుతుందనేది మాత్రం ఒక ట్విస్ట్ ఇక్కడ. ఈ అంశం త్వరలోనే ఎలాంటి ఇష్యూస్ చోటు చేసుకోబోతున్నాయి, రాజకీయ సమీకరణాలు ఎటువైపు తిరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి ఏపీలో అడుగు పెడితే అనే అంశానికి కూడా ఒక క్లారిటీ అయితే రాబోతోందని అనుకోవాలి. నిజంగా ఇది ఒక కాంగ్రెస్ వైపు నుంచి మాత్రం ప్రతిపక్షాలకు కానీ అధికార పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ఊహించని ట్విస్టే అనుకోవాలి షర్మిల రూపంలో.